నేను ఒక నిమిషం మాట్లాడతా. మేడం మాట్లాడినప్పుడు చెప్పింది మరి 26 సంవత్సరాల నుంచి మా సార్ ధ్యానం చేసిందని. 6 సంవత్సరాల కిందట తను ధ్యానంలోకి వచ్చింది. ఆమె ధ్యానంలోకి రావాలంటే నేను 3 వరాలు ఇచ్చిన భగవంతుడు ఇచ్చినట్టు. ఒకటోది ఆమె క్లాస్కు తీసుకెళ్ళాము. ఆమెకు క్లాస్ నచ్చకపోతే నేను వెంటనే వాపసు తీసుకురావాలి. ఒకటో వరం. రెండో వరం ఏంటంటే నేను ఫంక్షన్స్ తీసుకపోతే ఆమె దించేసి వెళ్ళిపోతుంది. ఏ ఫంక్షన్కి పోయినా ఆమె నాతో నువ్వు కొద్దిసేపు గడపాలన్నది. సరే అన్న. మూడవది ఏంటంటే అప్పటి వరకు నేను కొద్దిగా చిన్న చిన్న గొడవలతో నేను మా అత్తారింటికి వెళ్ళేవాడిని కాదు. మా మేడం తోటి మా ఇంటికి వస్తావా అంటే వస్తా అని చెప్పిన. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా మా మేడంతో వెళ్తున్నా. ఈ 3 వారాలు ఇస్తే నేను ధ్యానంలోకి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ధ్యానం అనేది బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఆమెకు ఆమె జీవితం యొక్క ప్రణాళిక అనేది తెలియదు. నేను ఎక్కువ ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది. మాట్లాడచ్చు సుశీలమ్మ, మా అమ్మ ఇప్పుడు ఈ జన్మలో కొన్ని జన్మలలో ఆమెకు నేను అమ్మగా ఉన్నా. మనం అనేక జన్మలు తీసుకుంటాం. మరి పునరాపి మరణం, పునరాపి జననం. ఈ జన్మలో ఈమె నా భార్యగా వచ్చింది. ఈమె ఇంతకుముందు జన్మలో కూడా నా భార్యగా ఉంది. వేరే జన్మలలో కూడా అంటే ఒక గుజరాత్లో ఒక జన్మ తీసుకున్నాం, జనరాం బాబా అని. ఆ జన్మలో ఈమె నా భార్య మీరుబాయి. మరి ఆ జన్మలో ఈమె అనేక మందికి వంట చేసి పెట్టింది, అందరినీ ఆత్మజ్ఞానులుగా మార్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో కూడా నాతో పాటు జన్మ తీసుకొని అనేక మందికి ఆత్మజ్ఞానం అందాలనేటువంటి ఒక సంకల్పంతో రావడం జరిగింది. ఈమె ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మేము లక్షల మందికి ధ్యానాన్ని అందించడం జరిగింది. ఈమె ధ్యానానికి రాకపోతే ఎవరైనా జనరల్ గా రాత్రి భక్తులు ఇంటికి వస్తే ఏం చేస్తారు? గేట్ తీస్తారా తీయరు. తీయరు. ఫస్ట్ ఇవి లేట్ అయితే తీయరు. కానీ ధ్యానానికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత లేట్ అయినా ఈమె ఎప్పుడు కూడా నా మీద కోపం రాలేదు. ఒకసారి కోపం వచ్చింది, అది ధ్యానం తక్కువ ఉన్నప్పుడు. ధ్యానం ఎక్కువైన తర్వాత ఉన్నది చెప్పాలి కదా. ధ్యానం ఎక్కువైన తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నాకు కోపం రాలేదు. కొన్ని గ్రామాలలో ధ్యానానికి వెళ్ళి అక్కడనే తెల్లన్న రోజులు కూడా ఉన్నాయి. మీ గ్రామాలలో అవునా కాదా? అక్కడ తెల్లన్న రోజులు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు కూడా ఇంకా ఏం కాలేదు. ముందుగా ఈ కేక్ కట్ చేసి మరి అన్ని కుటుంబాలు కూడా మా కుటుంబం లాగానే ధ్యానంలోకి రావాలి, శాకాహారులుగా మారాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్లు కట్టించాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి అందరూ ఆర్థికంగా బాగుంటేనే ఇంకా ధ్యానం ముందుకెళ్తారనే ఉద్దేశంతో హాస్టల్ మాస్టర్స్ నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది. అందరికీ మీరు ఆర్థికంగా బాగుండడానికి మనీ మెడిటేషన్ చెప్పండి అని. ఆ మెసేజ్ కూడా మరి ఉన్నత లోక వాసైనటువంటి రుచి ఆర్ట్స్ అనేటువంటి ఒక గొప్ప మాస్టర్ నుంచి మనకి చక్కటి ఆత్మజ్ఞానం అందుతుంది. ప్రతి ఆదివారం ధ్యాన పండుగలు చేయాలి. అందరికీ ధ్యానాన్ని నేర్పించాలంటే ఇప్పటి వరకు ఒక 130 గ్రామాలలో మనం మన ధ్యాన 230 గ్రామాలల్లో మీరు ఎరకలో ఉన్నారో లేదా నిమిషాలు ఎరకలో ఉన్నారు. 230 గ్రామాలల్లో 130 పిరమిడ్లు వచ్చినాయి. మరి పిరమిడ్లు వేసిన వారికి అట్లాగే ప్రతి గ్రామంలో ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ఎంతో గొప్ప మాస్టర్స్ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ధ్యానాన్ని పరిచయం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి అధిగమించి మరి ఆర్థికంగా బాగుంటేనే ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుంది? మీరు ధ్యానం చేస్తున్నారు, మీకేమొచ్చింది, మీకేమైంది అని అడుగుతారు. మనకేమైందో మనం చూపించాలి అంటే మనం ఆర్థికంగా ఎలా ఉండాలి? పటిష్టంగా ఉండాలి. దానికోసమని మనీ మెడిటేషన్ అనేది ఏర్పాటు చేస్తాము. మరి అది ఈ డిసెంబర్ 8కి సంవత్సరం పూర్తవుతుంది. నాకు లోపల కొద్దిగా జరుగుతుంది. మా మేడం మైక్ ఇస్తుంది, రావాలి ఇక్కడికి. అట్లాగే ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ముందుగా మేడంకి వెళ్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక ఫోటో సార్ 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 రాజేశ్వర సార్ ఎక్కడ సార్ కేక్ అయిపోగొడతారు సార్ మీరు. మేడం ఒకసారి ఇట్లా పడతారు.
నాకు పెట్టిన నేను అనుకోవద్దు, దగ్గర ఉన్న అందరికి పెట్టేస్తున్నా. Freedom Magnetic. అది వచ్చి చూసుకో మీరే రాకండి. అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. పట్టండి నోరు పట్టండి. అక్కడికి పట్టండి. థ్యాంక్ యూ అమ్మా. Freedom Magnetic. Freedom Magnetic. రావాలి మేడం. థ్యాంక్ యూ. కొంచెం జరగండి మీరు. సైడ్ సైడ్ ప్లీజ్. ఏ జరగండి. అయిపోయింది. అభిలాష్ రాలేదా? థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నేనే పెట్టాలంటే కష్టం. థ్యాంక్ యూ. సార్ ఒక్కసారి మేడం ఇట్లా ఒకటే స్టిల్ పెన్సిల్ తీసుకుంటాం.